ఉన్నారండి రాజమండ్రి నుంచి శ్రీకాంత్. ఆయన మాటలు కూడా తీసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం అండి. సార్ పెద్దల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నానండి. సార్ ఇప్పుడు అందరి దగ్గర కార్లు ఉండవు కదా సార్. ఈ డాగ్ లవర్స్ అందరికీ కార్లు ఉంటాయి. కార్ల మీద వెళ్ళేవాడికి ఏ నొప్పి తెలియదు. రోజు పనిచేసి 100 రూపాయలు సంపాదించేవాడు సైకిల్ మీద వెళ్తా ఉంటాడు. ఆడి చుట్టూ 10 కుక్కలు పడితే సార్ గుండె దబ 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 కొట్టుకుంటది. ఒక మాట. రెండో మాట, ప్రతి టూత్ పేస్ట్ నుంచి ప్రతి చచ్చే వరకు ట్యాక్సులు కడతాం. దేని సుఖంగా బతకనివ్వట్లేదు. గాలి కాలుష్యం, నీరు కొనుక్కోవాలి. పొల్యూషన్ వస్తే గాలి కొనుక్కోవాలి. సార్ కనీసం వీధిలో తిరిగే హక్కు లేదా సార్? సార్ రేణుదేశాయ్ గారు అంటారు మగాళ్ళందరినీ చంపేయాలని. మరి అదే మగాడి దగ్గర నుంచి భరణం తీసుకున్నారు కదా సార్. అందరి దగ్గర డబ్బులు ఉంటాయా సార్ చెప్పండి? మేము సామాన్యులుగా బతికే హక్కు లేదా సార్ మాకు? సరే ఈయన గొప్పగా చెప్తున్నారు కదా మగాళ్ళందరినీ చంపేయాలా సార్. ఒక మాట, ఇప్పుడు మనిషి సార్, మనిషికి బతికే హక్కు ఉంది. కుక్కలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనిషికి. గాంధీ గారు ఏం చెప్పారండి? మనిషికి అడ్డొస్తే దాన్ని చంపేయచ్చు అని చెప్పారు. ఇంకో మాట చెప్తాను సార్. ఇప్పుడు మనకన్నా డెవలప్డ్ ఆస్ట్రేలియాలో కంగారూస్ని చంపేలేదా సార్? అవి పాపులేషన్ ఎక్కువైపోయిందని. సార్ అన్ని దేశాల్లో పావురాన్ని చంపుతున్నారు సార్. సార్ మీకు ఆవుని చెప్తే నొప్పి ఉండదు, చెట్లు నరికేస్తే నొప్పి ఉండదు. కుక్కలకు మాత్రం టీవీలో కనపడడానికి కుక్కలు మాత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ గారు మీరు కుక్క కాటు బాధితులా? మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీకు తెలిసిన వాళ్ళే కుక్క కాటు బాధితులా? సార్ బయట వెళ్తే సార్ 100 కుక్కల మీద పడుతున్నాయి సార్. సార్ ఒక మాట సార్, మనిషి కుక్కలకే హక్కులు ఉన్నాయా? మనిషి బతకూడదా? అందరినీ చంపేయండి అంటే ఆవిడ. ఇప్పుడు మగాళ్ళందరినీ చంపండి అంటే ఆవిడ కొడుకులు లేరా? ఇప్పుడు ఎవరో అంటారు సింపతి చూపించేస్తున్నారు కదా. సింపతి ఒక్క మాట, వీళ్ళందరూ ఇంట్లో మిగిలిపోయిన పెరుగన్నం తీసుకొచ్చి బయట పెట్టేసి డాగ్ లవర్స్ అంటారు. అంతే సార్, అంతకు మించి ఏమీ లేదు. మాట, మనిషికి మాత్రమే బతికే హక్కు ఉంది. ఫస్ట్ మనిషి, తర్వాత ఏదైనా. ఎందుకంటే నేను ఈ దేశం నడవడానికి మీరు 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 కార్లు తిరుగుతున్నారు కదా, మీరు కట్టే రోడ్డు ట్యాక్స్ ఒక్కదాని వల్ల రోడ్డు వేయలేదు సార్. నాలాంటి వాడు టూత్ పేస్ట్ కొని బియ్యం, ఉప్పు, పప్పు నలిగిపోవడం వల్ల వచ్చిన ట్యాక్స్ ని రోడ్డు వేస్తారు. మీ ఒక్కడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తే అయిపోతుంది సార్. ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్లే ఎక్కువ వస్తుంది సార్ ఇన్కమ్. ఇంకొకటి, పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా డాగ్ లవర్స్ సార్. మరి కుక్కల్ని, మరి కోళ్ళు కోస్తూ తినేస్తారు, మేకలు కోస్తూ తినేస్తారు. అప్పుడు లేదా సార్? మరి మరి అది కూడా తప్పే కదా సార్. జగన్ గారు మిగిలిన జీవుల మీద ఏం ప్రేమ లేదు మీకు? కుక్కల మీద ప్రేమను చూపిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే మీరు ఎలా మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. ఆయన ఆవేదన అర్థమైందా శ్రీకాంత్ గారు ఆవేదన? శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి, మీతో మాట్లాడటానికి జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఏం చెప్తారు సమాధానం? సార్ నేను మాట్లాడతాను ఆయనతో. జగన్ గారు చెప్పండి సార్, చెప్పండి. విన్నారా శ్రీకాంత్ గారు మాట్లాడింది? మనిషికి అలాంటి రైటా లేదండి జగన్ గారు? మనిషి బతికే హక్కు లేదంటారా? కుక్కల వల్ల ఏం లాభం చెప్పండి ఒక మాట. సార్ మీ పేరు సార్, మీ పేరు ఏంటి సార్? నా పేరు శ్రీకాంత్ అండి. జగన్ గారు. శ్రీకాంత్ గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. రాజమండ్రి అండి. వెరీ గుడ్ సార్. ఓకే, మీరు అడిగిన పాయింట్ నేను ఇందాక చెప్పిన అన్ని స్టేట్మెంట్స్ లో కానీ ఒకటే ప్రశ్న, ప్రేమించే హక్కు లేదు అవునంటారా కాదంటారా జగన్ గారు? సార్ ఎన్ని కుక్కలు కాదనట్లా ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ పెంచుకున్నారు. మీరు అమెరికన్ బుల్ డాగ్ పెంచుకుంటే డాగ్ లవర్స్ అయిపోరండి. వీధిలో ఉన్న 10 కుక్కలు 20 కుక్కలు చూపించి నేను మగాండ్రా చూపించండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. జగన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు వినండి ఫస్ట్ ప్లీజ్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి 200% నేను అంగీకరిస్తాను. కాకపోతే పూర్తిగా ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడు కుక్కల్లో మనం బండి మీద వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పిల్లల బయటకు వచ్చినప్పుడు కానీ ఇలాగేదో యాక్సిడెంట్స్ అవుతున్నాయనేది 100% నేను అగ్రీ అవుతాను. నేను కాదనట్లేదు. నేను దానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా లేను. దానికి ఎక్కడో ఒక ప్రాపర్ సొల్యూషన్ ఉండాలి 100%. ఓకే, ఒకటి. రెండోది, ఆ సొల్యూషన్ కూడా నా అభిప్రాయం నేను చెప్పాను. ఓకే, అదే చేయమని నేను అనట్లేదు, కానీ నా అభిప్రాయం నేను చెప్పాను. ఇక్కడ సార్ ఏం అడిగారు? అభిప్రాయాలు అడిగారు. ఒక్క విషయం ఏంటంటే సార్, నేను కంప్లీట్ చేయండి. నేను కంప్లీట్ చేశాక మీరు ఏది అడిగినా నేను చెప్తాను సార్. శ్రీకాంత్ గారు ఒక్కసారి జగన్ గారు ఏం చెప్తున్నారు వినండి, నెక్స్ట్ మీరు చెప్పేది వింటారు. చెప్పండి జగన్ గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇది యాక్సిడెంట్లు
ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి, నేను కాదనట్లే. ఉమ్. ఓకే, ఈ అయితే మధ్య కాలంలో ఇప్పుడు ఎక్కడండి లక్షల్లో చచ్చిపోతారు సరేలేండి రోజు. సార్, కుక్క పుట్టిన దగ్గర నుంచి ఇవి అయ్యాయి సార్. మీ యొక్క సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నాను. కుక్క పుట్టిన దగ్గర నుంచి అవుతున్నాయి సార్ ఇవి. ఓకేనా? అయితే నేను అంటుంది ఏంటంటే, ఈ నోరు లేని జీవిని, ఏ జీవిని కూడా చంపే వరకు వెళ్ళడం కాకుండా దానికి వేరే కోళ్ళు మార్గం కూడా కూడా చంపుతున్నారు ఉంటుంది కదా అని మరి. చెప్తున్నా. ఆటలు ఎందుకు వినండి ఒకసారి. చంపుతున్నారు? అదేనండి, మనుషులకి ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి, సో మనుషులకి హ్యాపీగా లీవ్ చేయాలన్న ఆలోచనతోటి, సో మనము దానికి చంపకుండా వేరే మార్గం చూడమంటున్నారు తప్ప డాగ్ లవర్స్ సార్ కోళ్ళు కూడా ఏమి చంపకండి అనట్లేదండి. మరి. కోళ్ళు కూడా నోరు లేని ప్రాణులే కదా, అంటే సెలెక్టివ్ యానిమల్ రైట్స్ ఉంటాయండి. అంటే మనం అంటే ఇప్పుడు కోడికి ఒక కోళ్ళు రూలు, కోళ్ళు పావురానికి మనుషులు ఒక రూలు, చంపట్లేదు కుక్కకు కదా ఒక రూలు. సార్. సార్ సార్ మీరు అన్న పాయింట్ కరెక్టే, కోళ్ళు మనుషుల్ని చంపట్లేదు కదా, అందుకే కోళ్ళు ఫ్రీగా తినేస్తున్నాం మనం. ఓకే, అయితే కోళ్ళు మనుషులు చంపట్లేదు కదా. కదా. ఇప్పుడు మన సార్, సమస్య అంతా మీరు కూడా, చెప్పిన లాజిక్ ఇప్పుడు మన సమాధానం సమస్య చెప్తున్నాను చూడండి. సమస్య ఇప్పుడు కోడిలా కుక్కలు ఇబ్బంది అది